తిరుపతిలో వైసీపీ నేతల అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. 40 ఎకరాల్లో జనచైతన్య వేసిన సాయి విష్ణు లేఅవుట్లో 9 ఎకరాలను పాకు కేటాయించారు. దీనిలోని 5 ఎకరాలను వైసీపీ నేతలు కబ్జా చేశారు. అలాగే కాలువకు ఉండాల్సిన 100 అడుగులలో 90 అడుగుల మేర కబ్జా చేశారు. 10 కొనుగోలు చేసిన ప్లాట్లు కబ్జాకు గురవడంతో ఇవాళ జరిగిన తొలి రోజు గ్రీవెన్స్ కు బాధితులు పోటెత్తారు. ఇదేంటని ప్రశ్నిస్తే తమపై బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కమిషనర్ అతిథి సింగ్ కు సాక్ష్యాధారాలతో సహా వివరించారు. టీడీపీ తిరుపతి ఇన్ఛార్జ్ సుగుణమ్మ బాధితులకు అండగా నిలిచారు. జనచైతన్య లేఅవుట్ ను సందర్శించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దినేష్ అందిస్తారు. దినేష్. థ్యాంక్ యూ. వైసీపీ ప్రభుత్వంలో కబ్జాలకు ఏది అనర్హత కాదనే విధంగా విచ్చలవిడిగా కబ్జాలు చేసిన పరిస్థితి తిరుపతిలో కనిపిస్తోంది. 40 ఎకరాల మొత్తం ఈ యొక్క లేఅవుట్లో సుమారుగా మనం చూస్తున్నాం. ఇక్కడ సాయి విష్ణు లేఅవుట్కి సంబంధించి మొత్తం 600 ఫ్లాట్లు ఉంటే దాంట్లో పార్క్కి ఉన్నటువంటి 8 ఎకరాల్లో ఇప్పుడు కేవలం 3 ఎకరాలు మాత్రమే ఉండే పరిస్థితి. మీదంతా కూడా ఇటీవల కబ్జా చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో వీళ్ళందరూ బాధితులు తిరుపతి ఇన్ఛార్జ్ టీడీపీ ఇన్ఛార్జ్ అయినటువంటి సుగుణమ్మతో పాటుగా మున్సిపల్ కార్పొరేషన్కి వెళ్ళి అక్కడ అధికారులకు ఈరోజు ఫిర్యాదు చేశాడు. లిఖితపూర్వకంగా సాక్ష్యాధారాలతో పాటు మొత్తం సర్వే రిపోర్ట్లతో సహా ఫిర్యాదు చేశారు. బాధితులతో పాటు సుగుణమ్మ కూడా ఉన్నారు. ఏమండి చెప్పండి, మీ యొక్క ఏం జరుగుతోంది ఇక్కడ? సార్, ఇక్కడ ఏం జరుగుతుందంటే బాగా కబ్జా చేసి వాళ్ళు కూడా రిపోర్ట్ చేస్తే రూలింగ్ పార్టీ వాళ్ళు పలకకుండా మమ్మల్ని ఏమీ పట్టించుకోకుండా వాళ్ళ ఇష్టానుసారం కబ్జా చేపించేసి మమ్మల్ని మాట్లాడితే బెదిరించి ఈ లేఅవుట్ డెవలప్ కాకూడదని కార్పొరేటర్ రాధారెడ్డి కూడా మా మీద కక్ష పెట్టుకొని రూలింగ్ పార్టీ వాళ్ళని అడిగితే రాధారెడ్డి చెప్తే చేస్తామంటాడు. రాధారెడ్డి ఇండ్లు లేవు అంటాడు. ఇండ్లు రావడానికి ఆ కాలువ నీళ్ళంతా పొంగి సైట్లోకి వచ్చేస్తున్నాయి. అందరూ బోర్లు వేసుకున్నారు, రెడీగా ఉన్నారు కట్టేదానికి, ఇండ్లు కట్టేదానికి. ఆ కాలువ నీళ్ళు పొంగి రోడ్లకు వచ్చేస్తున్నాయి. ఎందుకంటే కాలువ కబ్జా చేశారు కాబట్టి. సో మీరు చెప్పండి. పోయింది. సార్ నమస్తే. ఇది 40 ఎకరాల్లో 650 ఫ్లాట్లతో 4 పార్కులతో ఏర్పాటైన ఒక లేఅవుట్, అద్భుతమైన లేఅవుట్. జనచైతన్య వారు సుమారు ఒక 25 సంవత్సరాల ముందర వేసినటువంటి పాత లేఅవుట్ ఇది. శ్రీ సాయి విష్ణు లేఅవుట్ ఇది. దీంట్లో 650 ఫ్లాట్లు ఉన్నాయి. ఈ రోడ్ని కనెక్ట్ చేయడం వల్ల సుమారుగా ఇప్పటికే ఒక 150 ఇల్లులు వచ్చాయి. అదేవిధంగా ఇంకా సుమారుగా ఒక 550 ఇళ్ళు వచ్చేదానికి కూడా ఆస్కారం ఉంది. కానీ గత పాలకుల నిర్లక్ష్యంతో పెద్ద కాలువలు అయితే ఏమి, పార్కులు అయితే ఏమి, రోడ్లు అయితే ఏమి కబ్జా చేసి కబ్జాలకు గురి చేసి ఇది ఎదగనీయకుండా, ఈ సాయి విష్ణు లేఅవుట్ ఎదగనీయకుండా చేశారు. దీనికి చాలా చింతిస్తున్నాం. ఓం నమో వెంకటేశయ్య. ఇక్కడ గత 20 సంవత్సరాల ముందే తిరుపతి యొక్క అభివృద్ధిని కాంక్షించి జనచైతన్య వాళ్ళు దాదాపు 40 ఎకరాల్లో ఒక బ్రహ్మాండమైనటువంటి 650 ప్లాట్స్తో లేఅవుట్ వేసి 60 అడుగుల రోడ్లు, 40 అడుగుల రోడ్లు, ఆ విధంగా ప్రజల సౌకర్యార్థం ఇక్కడ ఒక లేఅవుట్ వేస్తే ఆ లేఅవుట్ ఈరోజు చూస్తుంటే మరి ఈ 5 ఏళ్ల పరిపాలనలో మరి విధ్వంసక చర్యలతో ఎక్కడ కూడా అభివృద్ధి అనేది కానరానటువంటి గత ప్రభుత్వంలో ఇదే ఒక నిదర్శనం. మరి ఈ రోజున ప్రజా ఫిర్యాదుల వేదిక ఒకటి ప్రతి ఒక్క కార్పొరేట్ ఆఫీస్లో కూడా చేయాలి అని చెప్పి ఆయన ఆదేశాలు ఇచ్చారు. ఆదేశానుసారం ఈరోజు మొట్టమొదటి ప్రజా ఫిర్యాదుల వేదిక మన మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్లో జరిగింది. దానిలో మరి సాయి విష్ణు లేఅవుట్ ప్లాట్ ఓనర్స్ అంతా కూడా వచ్చి వాళ్ళకు జరిగినటువంటి అన్యాయాన్ని ప్రభుత్వంలో కూడా వాళ్ళు విన్నవించుకోవడం జరిగింది. ఓకే, అది మొత్తంగా 2 అంశాలు ఉంది. ఏదైతే ప్రజా సంబంధించిన ఫిర్యాదులకు సంబంధించినటువంటి ఈ యొక్క గ్రీవెన్స్ సంబంధించినటువంటి ఇది వైసీపీ అరాచకాలని వెలుగులోకి తీసుకొచ్చేటువంటి ఒక వేదికగా మారింది. మొట్టమొదటి ఈ యొక్క గ్రీవెన్స్ రోజే ఈ స్థాయిలో వైసీపీ అరాచకాలు బయట వచ్చిందంటే ముందు ఈరోజు ఇలాంటివన్నీ కూడా ఇంకా ఎన్ని బయటకు రాబోతోంది. వీళ్ళ అరాచకాలు అన్నీ కూడా వెలుగు చూడబోతోంది. వీటన్నిటిపైన కూడా వీళ్ళకి ప్రజలకు న్యాయం చేయడంతో పాటు